వాక్యంలోనికి వెళ్ళే ముందు మీ అందరి సమక్షంలో తమ బిడ్డకు నామకరణం చేయాలని కోరుకుంటున్నారు సహోదరులు సతీష్ గారు, ఆయన శ్రీమతి అనుష. వారి ఇరువురు వేదిక మీదకి వస్తే కుమార్తెకు వారికి దేవుడిచ్చిన బహుమానం నామకరణం చేసి ప్రార్థించి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. సతీష్ మరియు అనుష దంపతులు ఇరువురిని దేవుడు ప్రేమించి గర్భఫలాన్ని, కుమార్తెను వారికి బహుమతిగా ఇచ్చాడు. మరి ఆమెకు మీ అందరి సమక్షంలో వారు కోరుకున్న నామం సహర్ష అనే నామకరణం చేస్తున్నాం. సహర్ష ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉండాలి, ఆ పసిబిడ్డ కూడా నవ్వుతూనే ఉంటుంది అని వారు ఈ పేరు కోరుకున్నారు. తప్పనిసరిగా బిడ్డ కోసం ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, ఈ చల్లటి పూట నీ పిల్లలందరితో కలిసి నీ అమూల్యమైన మాటలు వినుటకు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశమును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. గర్భఫలం మీరిచ్చే ఈ అమూల్యమైన బహుమానం, ఈ కానుక ప్రహర్ష కొరకు ప్రార్థిస్తున్నాము. సహర్ష కొరకు క్షమించండి తండ్రి. నీ కుమార్తెకు సహర్ష అని నీ పిల్లల మధ్య నామకరణం చేసి ఉండగా, మరి మీ సన్నిధిలో మీ ఎల్లప్పుడూ కూడా నవ్వుతూ మీ వాక్యము ద్వారా అనేక మందిని పులకరింపచేసే మంచి కుమార్తెగా మీ దయ, మనుషుల దయ ఆమె పైన వర్ధిల్లుటకు మీ కృప అనుగ్రహించవలసిందిగా వేడుకొనొచ్చు. మరి ఈ 2 రోజులు ఈ గ్రామములో మీ యొక్క మాటలు వినుటకు, మరి మీ కుమార్తె చేసిన ఈ ఏర్పాటు ప్రయాసం బట్టి, చిన్ని సంఘమైనప్పటికీ మీ గొప్ప వాక్యాన్ని వినిపించాలి అని ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఈ 2 దినములు మీ వాక్యములోని సంగతులు మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ.